తిరుమల వ్యాపారికి పాక్ నుంచి బెదిరింపు కాల్, ధీటుగా సమాధానమిచ్చిన తిరుమల వాసి. భారత పర్యటనలో ఇరాన్ విదేశాంగ మంత్రి, కేంద్ర మంత్రి జైశంకర్తో భేటీ కానున్న అబ్బాస్. కడప సెంట్రల్ జైలులో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన, పలువురు ఖైదీలు సెల్ ఫోన్ల వినియోగం. నేడు పిఎస్ఆర్ను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఏపీపీఎస్సీ కేసులో పీటీ వారెంట్పై కోర్టుకు హాజరు. పిఎస్ఆర్ డైరెక్షన్లో క్యాంప్ సాయి నిర్వాకం, రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు. లిక్కర్ స్కామ్లో జగన్ బ్యాచ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ, ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హులు కాదన్న న్యాయస్థానం. వల్లభనేని వంశీకి నెల 21 వరకు రిమాండ్ పొడిగింపు, విజయవాడ ఏపీజేఎం కోర్టు ఉత్తర్వులు. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ, సిఆర్డీఏ అంశాలకు ఆమోదించనున్న మంత్రివర్గం. మిస్ వరల్డ్ ఈవెంట్ యథాతథం, హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం. మంత్రాలయం రాఘవేంద్రపురంలో ఘోరం, కుప్పకూలిన ఓవర్హెడ్ ట్యాంక్. అటు కర్రెగుట్టలు, ఇటు ఏఓబి ఎన్కౌంటర్లలో 25 మందికి పైగా మావోయిస్టుల మృతి. ములుగు జిల్లా వాజేడులో పేలిన మందుపాతర, 3 పోలీసుల మృతి. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు, రాయలసీమ కోస్తాల్లో ఎండ తీవ్రత, వర్షాలు. ద్వారకా తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు, మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు, ఫ్లాట్గా సాగుతున్న సూచీలు. కోల్కతాపై చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ, కోల్కతాపై 2 వికెట్ల తేడాతో విజయం.